అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు టెర్రరిస్టులని తన సలహాదారులుగా నియమించుకున్నారా? ఆ ఇద్దరి టెర్రరిస్టుల ద్వారా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ని టార్గెట్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు. ఈ నేపథ్యంలోనే ఇంతకీ అసలు డొనాల్డ్ ట్రంప్ సలహాదారులుగా పెట్టుకున్నటువంటి ఆ ఇద్దరు టెర్రరిస్టులు ఎవరు? ఆ ఇద్దరి టెర్రరిస్టులని లక్ష్యంగా చేసుకొని భారత్ మీదకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇద్దరు టెర్రరిస్టులని డొనాల్డ్ ట్రంప్ సలహాదారులుగా నియమించుకున్నారని, ఆ ఇద్దరి టెర్రరిస్టుల ద్వారా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ని టార్గెట్గా చేసుకున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు టెర్రరిస్టులు ఎవరు, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో భారతదేశాన్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో టార్గెట్ చేస్తున్నారు ట్రంప్. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఈ తరహాలో అని చెప్పి రకరకాలుగా చర్చ జరుగుతుంది. వైట్ హౌస్ తాజాగా ప్రకటించిన దాని ప్రకారం ఇద్దరు మాజీ టెర్రరిస్టులు, సరే వాళ్ళని మాజీ అన్నారు, వాళ్ళు వైట్ హౌస్ మాజీ అన్నారు. అది మాజీ టెర్రరిస్టుల్లో మాజీలు ప్రజెంట్లు ఉండరు కదా, టెర్రరిస్టులే. సో మాజీ టెర్రరిస్టులు ఇద్దరిని అపాయింట్ చేసుకున్నారు అనేది వైట్ హౌస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఎవరు ఈ మాజీ టెర్రరిస్టులు అంటే, ఒకళ్ళేమో ముంబై దాడిలో పాల్పడినటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళేమో పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు కూడా కీలకంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇది భారతదేశం మీద. భారతదేశంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడులకి వాళ్ళు సూత్రధారులుగా ఉన్నారు. సరే, ఇంతకీ ఆ ఇద్దరు మాజీ టెర్రరిస్టులు ఏ ఉగ్రవాద సంస్థలకు చెందినవారు? అంటే ఐఎస్ఐ లేదంటే అసలు జైషే మహమ్మదా, లష్కరే తోయిబానా, అసలు ఏ ఉగ్రవాద సంస్థ నుంచి ఆ ఇద్దరు ఉగ్రవాదులను ఆయన నియమించుకున్నాడు తన సలహాదారు? ఆల్ ఖైదా. ఒక అతనేమో ఆల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఇంకొకళ్ళేమో ఇంకొక ఆర్గనైజేషన్ జైషే మహమ్మద్ కాదు, లష్కరే తోయిబా అలాగే ఆల్ ఖైదా, ఈ రెండింటితోటి సంబంధం ఉన్నది వాళ్ళకే అని అంటున్నారు. ఎవరు వాళ్ళిద్దరంటే వివరాలు కూడా చెప్తాను నేను. ఆల్రెడీ ఇది బాగా ఇంటర్నేషనల్ గా కూడా స్ప్రెడ్ అవుతుంది. వాషింగ్టన్ నుంచి వచ్చినటువంటి న్యూస్ కూడా అదే. అదిగో అమెరికా జర్నలిస్ట్ లారా లూమర్ వెల్లడించాడు ఈ న్యూస్ ని. అతను రాసినటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే, అల్ ఖైదా, లష్కరే తోయిబా వీళ్ళిద్దరితో లింకులు ఉన్నటువంటి ఇస్మాయిల్ రోయర్ అనే అతను ఇతను తర్వాత ఇంకొక అతనేమో షేక్ హంజా యూసఫ్, వీళ్ళిద్దరిని అపాయింట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరికి టెర్రరిస్టులతోటి లింక్స్ ఉన్నాయి అని చెప్పి కూడా అతను ఆర్టికల్లో రాశాడు. ఆ జర్నలిస్ట్ లూమర్ జర్నలిస్ట్ అని అతను, ఇది వాషింగ్టన్ నుంచి రాశాడు అతను. సో వీళ్ళని అడ్వైజరీ బోర్డులో, వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డులో నియమిస్తూ అధికారిక ప్రకటన ఒకటి రిలీజ్ చేశారంట. దాన్ని బేస్ చేసుకుని ఆయన న్యూస్ రాశారు. ఇస్మాయిల్ అనే అతను, ఇస్మాయిల్ రోయర్ అతను, ఇంకొక అతను షేక్ హంజా యూసఫ్, వీళ్ళిద్దరు. వీళ్ళల్లో ఇస్మాయిల్ అనే అతను 2008లో జరిగినటువంటి ముంబై దాడుల్లో ఇతనికి ప్రమేయం ఉందని చెప్పి అతను మెన్షన్ చేశాడు. అంతేకాకుండా కాశ్మీర్లో సైనిక స్థావరాల మీద ఇతను కాల్పులు జరిపాడు. ఈ కాల్పులు అతనే జరిపాడు స్వయంగా. కాశ్మీర్లో ఉండేటువంటి ఈ సైనిక స్థావరాలను, భారత సైనిక స్థావరాల మీద ఇతనే కాల్పులు జరిపాడని చెప్పి తెలుస్తుంది. అంటే అసలు భారతదేశంలో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద కాల్పులు జరిపిన ఒక ఉగ్రవాదిని, సరిపోని మాజీ ఉగ్రవాదిని తన సలహాదారుగా నియమించడం వెనక అసలు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఏంటి? ఆయన అసలు ఏం చేయబోతున్నాడు? అసలు వ్యూహం క్లియర్గా అర్థం అవుతుంది కదా. భారతదేశం మీద అతను ఎంత ఆగ్రహంతో ఉన్నారు, ఎంత విషయం చెబుతున్నారో అర్థం అవుతుంది. ఇప్పుడు ఇతను ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్, ఈ లారా లూమర్ అనే అతను రాసిన దాని ప్రకారం యూసఫ్ అంటే రెండో అతను, యూసఫ్కు ఇండియాకు సంబంధించినటువంటి ఎన్ఐఏ మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆల్రెడీ యూసఫ్ మీద అనేక అభియోగాలు మోపింది. అఫీషియల్ గా కేసులు ఉన్నాయి అతని మీద. ఇతను అమెరికాలో పుట్టాడంట. ఇస్మాయిల్ అనే అతను 1992లో ఇస్లాంను స్వీకరించి పేరు మార్చుకున్నాడు. 90 పుట్టడం అమెరికాలో పుట్టి ఇస్మాయిల్ అనేటువంటి పేరుని పెట్టుకున్నారు. ఇస్లాం మతాన్ని
మార్చుకుని ఇస్లాం మతానికి మారి తర్వాత 2000 సంవత్సరంలో ఇతను ఇస్మాయిల్ రోయరు పాకిస్తాన్ వెళ్ళిపోయి అతను అక్కడ టెర్రరిస్ట్ గ్రూపుల్లో చేరి ఉగ్రవాదానికి ట్రైనింగ్ తీసుకున్నాడు. జిహాదీ భావజాలాన్ని ఫుల్గా వంట పట్టించుకున్నాడని చెప్పి అతను రాసినటువంటి న్యూస్. ఇక అతన్ని ఇప్పుడు వైట్ హౌస్కి అడ్వైజరీ బోర్డులో నియమించారని చెప్పి ఆయన లోమర్ రాసినటువంటి న్యూస్. ఇక ఈ ఎక్స్లో కూడా ఇది పోస్ట్ చేశాడు. ఎవరు జర్నలిస్టు ఎక్స్లో కూడా దీన్ని పోస్ట్ చేశాడు. ఆ ఎక్స్లో నుంచి పోస్ట్ చేస్తేనే దాన్ని ఇప్పుడు బయటకు వచ్చింది. తర్వాత 2003లో ఇస్మాయిల్ పైన అనేక అభియోగాలు మోపారు. ఏమేంటి అవి? ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించినటువంటి కేసులో 2004లో ఇస్మాయిల్కు 20 ఏళ్ళు జైలు శిక్ష పడిందంట. 20 ఏళ్ళు జైలు శిక్ష పడిందంట. తప్పించుకుంటారు, కోర్టులే కదా. తర్వాత 13 ఏళ్ళు జైలు శిక్షను అనుభవించి 2017లో విడుదలయ్యాడంట ఇతను. అతన్ని అడ్వైజర్గా పెట్టుకున్నాడు. ఇక యూసఫ్ అని ఇస్మాయిల్, ఓకే, అది ఇస్మాయిల్ హిస్టరీ. ఇక యూసఫ్ అని అతను ఇంకొక అతనేంటి షరియా గురించి బోధించేటువంటి జోటునా కాలేజీ కో-ఫౌండర్ అంట ఆయన. ఎవరు? యూసఫ్ అని అతను. హమాస్తో సంబంధాలు ఉన్నాయి అతను. ఓకే. అలాగే 9/11 దాడులకు జమీల్ ఆల్-మీన్ అనేటువంటి అతన్ని పోలీస్ ఆఫీసర్ని హత్య చేశాడు ఇతను. అప్పుడు జరిగినాయి కదా, ఎదురు కాల్పులు జరిగినాయి. దాంట్లో నిర్వహించినటువంటి ఫండ్ రైజింగ్, అదే జమీల్ ఆల్-మీన్ కోసం నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికాను జాత్యహంకార దేశంగా యూసఫ్ అభివర్ణించాడని లారా లూమర్ ఈయన చెప్తున్నాడు. అలాంటి ఆయన్ని వీళ్ళు యూసఫ్ అనే అతన్ని, అలాగే ఇస్మాయిల్ అనే అతన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు సలహాదారులుగా పెట్టుకున్నాడు అనేది ఈయన రాసినటువంటి న్యూస్. లోమర్ రాసినటువంటి న్యూస్. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్, వాషింగ్టన్ నుంచి రాశాడు అది. మరి ఎందుకు ట్రంప్ ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నాడు అని అంటే, భారతదేశానికి సంబంధించి వీళ్ళు టార్గెట్ చేశారు కదా, భారతదేశాన్ని టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాదులు కదా వీళ్ళు. వీళ్ళని సలహాదారులుగా పెట్టుకున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో ఏం చేస్తారు? ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సలహాలు చెప్తారు తప్పితే వాళ్ళు వేరే ఏం చెప్పరుగా. మరి నేను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించను, ఉగ్రవాదాన్ని కుకుట వేలతో పెకిలిచ్చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు కూడా పలికిన సందర్భాలు ఉన్నాయి కదా డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ చెప్పేదానికి పాకిస్తాన్ చెప్పేదానికి పెద్ద తేడా ఏం లేదు. పాకిస్తాన్ ఏం చెప్తుంది? ఇక్కడ జరిగినటువంటి పెహల్గాంలో జరిగినటువంటి దాడిని మాకు సంబంధం లేదంది. అసలు ఉగ్రదాడితో మాకు సంబంధం లేదు, మా ప్రమేయం లేదు అని అంది. వాళ్ళే చేయించుకున్నారు అంది. మరి అంతర్జాతీయ సమాజం మొత్తం పాకిస్తాన్ చేసిందని చెప్పి నమ్ముతుంది కదా. ఇప్పుడు ఆధారాలు భారతదేశం చూపించింది కదా. ట్రంప్ ఒకవైపు కౌగిలించుకుంటాడు, కత్తులు పెట్టుకుంటాడు పొట్టలో. కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునేటువంటి విధంగా ఆయనకుంది. ఆయనేమో నరేంద్ర మోడీ నాకు మంచి స్నేహితుడు అంటాడు, ఇంకొక వైపు ఏమో భారతదేశం టార్గెట్ చేస్తాడు. అసలు ఆ కంపెనీని పెట్టొద్దని చెప్పి చెప్పారంటే భారతదేశం మీద అతనికి ఎంత ద్వేషం ఉందని చెప్పి అనుకోవాలి. యాపిల్ కంపెనీని మీరు పెట్టొద్దని చెప్పి ఆ కంపెనీకి చెప్పాడంటే ఒక అమెరికా అధ్యక్షుడు, అతనికి భారతదేశం మీద ఎంత కోపం ఉందని చెప్పి అనుకోవాలి. ఇదంతటికి కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో అమెరికా, చైనా ఇచ్చినటువంటి రక్షణ ఉత్పత్తులు మొత్తం తుస్మన్నాయి. ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఒకటి ఇది అమెరికా తయారు చేసిన గుడ్ విల్ ఏదైతే ఉందో వాళ్ళకి రక్షణ ఉత్పత్తుల సంబంధించి చైనాకి అలాగే అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా ఆ గుడ్ విల్ పోయింది. అక్కడి నుంచి కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేరు. విచిత్రమైన పరిణామం ఏంటంటే, ట్రంప్కి జీర్ణించుకోలేని పరిణామం ఏంటంటే, భారతదేశం తయారు చేసిన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 40% పెరిగినాయి అంట. 40%. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పేది, ఆన్ రికార్డ్ వచ్చిన న్యూస్ చెప్తున్నా. సో దాన్ని తట్టుకోలేకపోతున్నాడు అతను. వాళ్ళు ఆ రెండు దేశాలు బతికేదే ఈ రక్షణ ఉత్పత్తులను అమ్మి, ప్రత్యేకించి అమెరికా బతికేదే, అగ్రరాజ్యంగా కొనసాగేదే రక్షణ ఉత్పత్తులను అమ్మి బతుకుతుంది. మరి అలాంటప్పుడు ఆ రక్షణ ఉత్పత్తుల మీద నమ్మకం పోయింది ఇప్పుడు జనాలకి, ప్రపంచానికి. అలాంటప్పుడు రక్షణ ఉత్పత్తులని అమ్ముకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. రష్యా ఉత్పత్తులకి డిమాండ్ పెరిగింది, ఇండియా ఉత్పత్తులకి డిమాండ్ పెరిగింది. 75% భారత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రక్షణ ఉత్పత్తుల్ని మొన్న ఆపరేషన్ సింధూర్లో వాడారు. అందుకే అన్ని దేశాలు ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నాయి భారతదేశానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, టర్కీకి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన.
డ్రోన్లు కానీ లేదంటే మిజైల్స్ కూడా ఈ మధ్య 2-3 రోజుల క్రితం ఒప్పందం కుదుర్చుకొని ఇచ్చాడని చెప్పి అంటున్నారు, ఇది అమెరికా నుంచి. సో కాబట్టి వాళ్ళేంటి ఇప్పుడు కత్తులు తీసుకున్నారు ట్రేడ్ వార్లో, చైనాను అమెరికా ఇప్పుడు ఫ్రెండ్ అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫ్రెండ్ అయిపోయినాయి, ఆ 2 దేశాలు ఫ్రెండ్ అయిపోయినాయి. పాకిస్తాన్ని రెచ్చగొడుతున్నాయి. టర్కీని నువ్వు ఇచ్చేసి పాకిస్తాన్కి ఇది ఆయుధాలు అని చెప్తున్నాయి. ఇంకొక వైపు ఏమో భారతదేశానికి మీరు ఎవరు వెళ్ళొద్దు, పెట్టుబడులు పెట్టద్దు అని చెప్తున్నాడు ట్రంప్. మరి ఇంకోటి ఏంటంటే మీరు 0 ట్యాక్స్ తోటి మా వస్తువులు భారతదేశానికి మేము ఇస్తామని చెబుతాడు. ఎవరు చెప్పారు? చర్చలు జరుగుతున్నాయి కదా, చర్చలు జరగకముందు మీరు ఎలా చెప్తారని అంటే దానికి సమాధానం లేదు. మళ్ళీ భారత ఉత్పత్తుల మీద 10% ట్యాక్స్ చేస్తానంటాడు. ఇవన్నీ భారతదేశం టార్గెట్ గా చేసుకొని ట్రంప్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఉగ్రవాదం తగ్గుతుందా అని అంటే రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం లేదు. ఉగ్రవాదాన్ని సలహాదారుగా పెట్టుకుని ఇంక ఉగ్రవాదం ఏం తగ్గిద్ది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారు, ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. బహుశా ఆ సలహాదారులు ఇద్దరు పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఇచ్చేటువంటి సలహాల కోసమే పెట్టుకొని ఉంటాడు ఆయన. అంతకు మించి వేరే ఉద్దేశం ఏముంటుంది? సో భారత్ టార్గెట్ రాబోయే రోజుల్లో ట్రంప్కి టార్గెట్ ఏంటంటే భారతదేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.